guys, welcome back to my channel. This is Siri. I hope you all are doing good. ఈ వీడియోలో మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మూమెంట్స్ అయితే షేర్ చేస్తాను. మీరు నా షార్ట్ వీడియోస్ చూసుంటే యూ ఆల్రెడీ న్యూ మేమైతే హైదరాబాద్ టు బాలి ఒక ట్రిప్ వేసాము. బట్ నేను పెద్దగా ఆ వీడియోస్‌లో ఏమీ షేర్ చేసుకోలేదు. సో ఈ వీడియోస్‌లో ఐ విల్ షేర్ యూ గైస్ సమ్ ఆఫ్ అవర్ మూమెంట్స్. సో కమింగ్ టు ద ట్రిప్ మా ఫ్లైట్ నైట్ 12కి హైదరాబాద్‌లో స్టార్ట్ అయితే ఆఫ్టర్ 4 ½ అవర్స్ జర్నీ తర్వాత మేము ల్యాండ్ అయ్యాము కౌలాలంపూర్‌లో మార్నింగ్ 7కి. అదే మ్యాజిక్ మనకి 2 అవర్స్ టైమ్ జోన్ డిఫరెన్స్ ఉందన్నమాట మలేషియాకి అండ్ ఇండియాకి. అండ్ మేమైతే దీనివల్ల ఓన్లీ 3 అవర్స్ నిద్రపోయాం నైట్ అంతే. మలేషియాలో మాకు 11 అవర్స్ లే ఓవర్ ఉంది. సో వి థాట్ వై నాట్ వి ఎక్స్‌ప్లోర్ మలేషియా కొంచెం అనేసి ఫస్ట్ అయితే ఫ్లైట్ దిగిన వెంటనే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఎయిర్‌పోర్ట్‌లో సిమ్ తీసుకున్నాము అండ్ ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 350 రూపీస్. లేటర్ ఆన్ ఇమ్మిగ్రేషన్ దగ్గర వి కంప్లీటెడ్ ఫ్యూ ఫార్మాలిటీస్ అన్నమాట. అండ్ దెన్ ఒక డ్రైవర్‌ని ఎగ్జిట్ దగ్గరే బుక్ చేసుకున్నాము. లైక్ ఎగ్జిట్ వెళ్ళే దగ్గర. సో ఫస్ట్ వి హెడ్ టు వట్టు కేవ్స్. ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ పట్టింది ఎయిర్‌పోర్ట్ నుండి ఇక్కడికి రావటానికి. ఇక్కడికొచ్చిన వెంటనే వెదర్ మాత్రం చాలా కూల్‌గా అయింది అండ్ చినుకులు పడటం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడే మనీ ఎక్స్‌చేంజ్ కూడా ఉన్నింది. సో, ఇంకా మనీ కొంచెం ఎక్స్‌చేంజ్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేయాలి కదా! సో, అక్కడే పక్కనే ఉన్న తమిళ్ హోటల్‌లో అయితే పూరి అండ్ రవ్వ దోస అయితే ఆర్డర్ ఇచ్చాము. సో, బ్రేక్‌ఫాస్ట్ టేస్ట్ అయితే ఓకే. బట్టు కేవ్స్ స్టార్టింగ్‌లోనే హ్యూజ్ కుమారస్వామి స్టాచ్యూ అండ్ పక్కనే కలర్‌ఫుల్ గ్రాండ్ ఎంట్రన్స్‌తో స్టార్ట్ అవుతుంది. చాలా బ్రైట్‌ఫుల్‌గా పెయింటెడ్ స్టెప్స్ ఆల్మోస్ట్ రెయిన్‌బో లాగా కనిపిస్తాయి. స్టెప్స్ ఎక్కుతూ ఉంటే పక్కనే ఫుల్ బర్డ్స్, మంకీస్ అలా తిరుగుతూ ఉంటాయి. కొద్దిగా భయమేసింది కానీ దట్ ఎక్స్‌పీరియన్స్ వాస్ నైస్. పైకెళ్ళిన తర్వాత ఫుల్ కేవ్స్ ఉన్నాయి. సో, ఈ గుహల్లోనే మనకి టెంపుల్ ఉంది. సో, అక్కడే మనకి స్టాచ్యూస్ ఉన్నాయి దేవుడివి. దేవుడిని దర్శనం చేసుకున్నాము. ఈ వెదర్‌కి ఆ హ్యూజ్ స్టాచ్యూ, ఆ కలర్‌ఫుల్ స్టెప్స్, ఈ బ్యూటిఫుల్ బర్డ్స్ చాలా సీనరిక్‌గా అనిపించింది నాకైతే. దీని తర్వాత మేమెళ్ళాము ఇస్తానా నగర. సో, బేసిక్‌గా ఇదేంటంటే మలేషియన్ కింగ్స్ ప్యాలెస్. దీని లోపలికైతే మాకు పంపించలేదు. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఎందుకో మరి చాలా ఎండ ఎక్కువైపోయింది. సో, నెక్స్ట్ మేమెళ్ళింది తుగానెగర. ఇది మలేషియన్ నేషనల్ మాన్యుమెంట్. సో, మలేషియన్ సోల్జర్స్ స్టాచ్యూ అనేది ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. 7 మలేషియన్ సోల్జర్స్ ఫ్లాగ్‌ని ఎగరేస్తున్నట్టు ఒక బ్రాంజ్ స్టాచ్యూ ఉంటది. చూడటానికైతే చాలా బావుంటుంది. ఈ ప్లేస్‌లో ఫోటోస్ అలా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్. చాలా బావుండింది. ఫుల్ ఆఫ్ ఫౌంటైన్స్ అండ్ ఆ కూల్ వెదర్ చాలా బావుండింది మేమెళ్ళినప్పుడైతే నెక్స్ట్ మేమెళ్ళాము మెర్డేకా స్క్వేర్‌కి. ఇది వరల్డ్ వార్ 2 టైమ్‌లో మలేషియన్స్‌కి ఇక్కడే ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ చేశారంట. సో, ఇక్కడ మనకి ఒక పెద్ద ఫ్లాగ్ పోల్‌కైతే ఎగరేసుంటారు. చుట్టూరా బిల్డింగ్స్ ఇలా ఉన్నాయి. సో, నైట్ అయితే ఈ వ్యూ ఇంకా చాలా బావుంటుందంట. దీని తర్వాత వాచ్ మ్యూజియం, సమ్ నేచురల్ ఐటెమ్స్ లైక్ హనీ కానీ, కాఫీ, టీ ఇలాంటివన్నీ ఉండే ఒక షాప్ ఇలాంటివి వాటికి తీసుకొనెళ్లారు గానీ, మాకేమంత అనిపించలేదది. సో, మేమేం అక్కడ కొనలేదనమాట. దీని తర్వాత అయితే లోకల్ ఫుడ్ తినాలని ఫిక్స్ అయ్యాము. సో, ఒక లోకల్ రెస్టారెంట్‌లో మలేషియన్ ఫుడ్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ మలేషియన్ ఫుడ్ అంతా నాన్ వెజ్జే ఉంది. సో, నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. మా వారేమో టామ్ యామ్ సీ ఫుడ్ అనేది ట్రై చేశారు. కూల్ డ్రింక్స్ కూడా కొన్ని ట్రై చేశాము. అస్సలు షుగరే లేదు. ఎంత సప్పగా ఉందో. టేస్ట్ అయితే లైక్ ఓవరాల్‌గా లంచ్ ఓకే. ఓకే అనిపిచ్చింది. ఫుల్‌గా తినేసేసి మేము నెక్స్ట్ వచ్చేసాము అక్వేరియం కేఎల్‌సీసీ. ఆనెస్ట్‌లీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఒక మినీ ఓషన్‌ని సిటీలో పెట్టేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిచ్చింది. ఎంట్రన్స్ నుండి స్మాల్ ఫిషెస్ అండ్ రెప్టైల్స్‌తో స్టార్ట్ అయ్యి కలర్‌ఫుల్ అండ్ వెరీ హ్యూజ్ ఫిషెస్, స్టింగ్రేస్, షార్క్స్ ఇలా చాలా అయితే అట్రాక్టివ్‌గా ఉన్నాయి ఇక్కడ.
సెలెక్ట్ చేసింది ఈ అండర్ వాటర్ టనెల్. ఒక గ్లాస్ టనెల్‌లో నడుస్తూ పక్కనే బిగ్ షార్క్స్, స్టింగ్ రేస్, టర్టిల్స్ ఇంత హ్యూజ్‌గా ఉన్నవి స్లోగా స్విమ్ చేస్తూ అలా వస్తూ ఉంటే చాలా అనిపిచ్చింది. ఇట్ వాస్ లైక్ ఓషన్‌లో వాక్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఫీలింగ్ అలా అనిపిచ్చింది నాకు. చిన్న పిల్లలైతే ఇంకా ఎక్సైట్‌మెంట్‌తో పీక్స్‌లో ఉన్నారు వాళ్ళైతే కొన్ని ఫిషెస్ స్పీషీస్ అయితే చాలా రేర్‌గా అనిపిచ్చాయి. బట్ ఎవ్రీథింగ్ ఇక్కడ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కాబట్టి మనకు అర్థమవుతుందనమాట ఈజీగా. ఒక సైడ్ పీస్‌ఫుల్ మెరైన్ లైఫ్ చూస్తూ, ఇంకో సైడ్ థ్రిల్‌గా అనిపిస్తూ ఉంటే ఎందుకో కానీ, ఒక సూతింగ్ మ్యాజికల్ కాంబినేషన్ లాగా అనిపిచ్చింది. సో, నాకైతే ఈ ఓవరాల్ మలేషియన్ ట్రిప్‌లో నాకు ఈ అక్వేరియం కేఎల్‌సీసీ ఈస్ మై ఫేవరెట్ అనమాట. దీని తర్వాత బట్టు కేవ్స్ రిమైనింగ్ అంతా గూడా నాకేమి లైక్ ఓకే. ఫైన్ అనిపిచ్చింది. బట్ దీస్ 2 మాత్రం నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ స్పెండ్ చేసిన ఈ 6 అవర్స్ మాత్రం ఇట్ వాస్ రియల్లీ వర్త్ ఇట్. ఇలా మా 6 అవర్ ట్రిప్‌ని పీస్‌ఫుల్ మూమెంట్స్‌తో క్యాప్చర్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము ఎయిర్‌పోర్ట్‌కి. నెక్స్ట్ వ్లాగ్‌లో బాలి అడ్వెంచర్స్ అండ్ నేచర్‌నైతే చూపిస్తాను. స్టే ట్యూన్డ్ గైస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బై.